కూడా ఎలా ప్రేరణ బాగా ఆడుతుంది. నిఖిల్ బాగానే ఆడుతున్నారు. నైనిక బాగా ఆడుతుంది. మన మణికంఠ ఎలా ఆడుతున్నాడు? ఏడుస్తున్నాడు కదా. మణికంఠ నాకేమైనా గేమ్ ఆడింది అయితే ఏం కనిపించలేదు నాకు. నాకు నచ్చిన నైనిక ఉన్ను ప్రేరణ, నిఖిల్, ఇంకోటి పృథ్వీ ఇంకో ఆయన అబ్బాయి నవీన్. కిరాక్ సీత ఎలా ఆడుతుందండి? కనిపించలేదు. పోనీ ఈసారి టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకోవచ్చు? శేఖర్ భాష అంతగా ఏం తెలియదు. ఆదిత్య ఓమన్ హీరో ఒక అబ్బాయి ఉన్నాడు కదా లోపల, లాహిర్ లో చేశారు చూడండి. ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు. సో వీళ్ళు టాప్ 5 ఉంటారు అనుకుంటున్నాను. విష్ణుప్రియ గేమ్ నచ్చట్లేదు. సో ఓవరాల్ గా ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారమ్మా? నిఖిల్, నైనిక, యష్మి గౌడ, ప్రేరణ వీళ్ళెవరు? మీకు 7 నచ్చిందా మేడం, 8 నచ్చిందా మేడం? ఎందుకు మేడం అందరూ తెలిసిన ఉన్నారనా? వాళ్ళది కొంచెం అసలు అంటే చూడాలని ఇంట్రెస్ట్ బాగా అనిపించింది. వాళ్ళ గేమ్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ కొంచెం బాగా నచ్చినాయి. బీపీ 8 లో నాకు అసలు ఏమంతా వాళ్ళ ఆట కానీ ఏమి కనిపించదు. అంటే 8 లో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరనా? ఎట్లా లేదు, ఉన్నారు కదా సీరియల్స్ వాళ్ళు, యష్మిక, ప్రేరణ వీళ్ళు ఉన్నారు కదా. సోనియా గేమ్ చూస్తుంటే మీకు లాస్ట్ సీజన్ లో ఎవరు గుర్తొస్తున్నారు? ఒక రతికానా, లేదా శోభా శెట్టియా, లేదా ఒక బిందు మాధవి? ఆ రేంజ్ లో ఎవరితో పోల్చొచ్చు? అంటే ఆడపులి అంటున్నారు కదా ఇప్పుడు. సోనియా గేమ్ బిందు మాధవి అంటే జెన్యూనా బాగా ఆడుతున్నారు. కన్నడ వర్సెస్ తెలుగు అని అంటున్నారు మేడం ఇప్పుడు బయట. మీరేమంటారు? వాళ్ళు ఎక్కువ నాకైతే వాళ్ళే కనిపిస్తున్నారు. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ రోజు ఎలిమినేషన్ ఉంది. అవును, ఎవరు వెళ్ళిపోతున్నారంట నీ ఎంపీ ప్రకారం? బేబీ అక్క వెళ్ళిపోతుంది, బెజవాడ బేబీ అక్క. కానీ మీరు వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నారు. కానీ కొత్త అమ్మాయి ఎంట్రీతో వేరే లెవెల్ ఉంటుంది బిగ్ బాస్ 8. ఏ కొత్త అమ్మాయి పేరేనా? ఆ అమ్మాయి పేరు అయితే మనం రిలీజ్ చేయకూడదు. కానీ ఆ అమ్మాయి అందరికి తెలిసిన అమ్మాయే. ఒక యూట్యూబర్ అనుకుంటారో లేదా ఒక కామన్ మ్యాన్ అనుకుంటారో మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే బరిలెక్క కాదు, వంటలెక్క కాదు, ఇంకా కొత్తగా ఆ అమ్మాయి అందరికి తెలిసిన అమ్మాయే, మన తెలుగు అమ్మాయే లంగావోణితో ఎంట్రీ ఇస్తుంది. సో మీరందరూ కూడా ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు అయితే సీజన్ 8, ఇప్పుడు నుంచి చూసేది ఒక ఎత్తు. అంటే ఈ ఒక్క అమ్మాయితో మారిపోద్ది, మొత్తం అంతా మారిపోద్ది. అవునా? ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ చేసిన పరిస్థితి ఏంది? ఇప్పుడు అంతా చేసిందంతా 0. ఇప్పుడు నుంచి కౌంటింగ్ అయింది. సీజన్ 8 అన్నది ఏంటి అన్నది. ఓకే, సో ఇప్పుడు అక్క వెళ్ళిపోతుంది కదా. అవును, జెన్యూన్ ఎలిమినేషన్ అంటావా ఏదైనా ఫేక్ అంటావా? ఫేక్ ఏం కాదులే, కొంచెం హుషారుగా డల్ గా ఉంది కొంచెం. సో దాని వల్ల చేస్తున్నారు. మరి ఇంకా చాలా మంది కంటెస్టెంట్లు డల్ గా ఉన్నారు కదా లోపల. అందుకే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆక్సిజన్ పెట్టిద్ది అందరికి. కొత్త అమ్మాయి ఆక్సిజన్ పెడుతుందా? ఓకే ఓకే, అందరికి పెట్టిద్ది. నిజంగా సీజన్ 8 ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు. మీరు ఇప్పుడు దాకా ఆ అమ్మాయి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూసే ఎత్తు వేరు. ఒక అమ్మాయి వస్తుంది, ఇంకెవరైనా వస్తున్నారా? ప్రస్తుతానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు అయితే నేను ఇంకా ఎంట్రీ చేయను. సో ఆ అమ్మాయి అయితే అందరికి తెలిసిన అమ్మాయి, ఒక కామన్ మ్యానే. అది ఏదో మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ లాగానే ఒక కామన్ మ్యాన్, కానీ రైతు బిడ్డ అయితే కాదు. అట్లా. ఓకే, థ్యాంక్ యూ.